వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో అయితే 2 ఆకుకూరలతో పప్పుని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ 2 ఆకుకూరలు ఏంటంటే బచ్చల కూర, చుక్క కూర అండి. ఇవైతే మా మినీ గార్డెన్ లో నేను పెంచిన మొక్కలండి. ఈ ఆకుకూరలకైతే స్పెసిఫిక్ గా నేను ఎరువులు అనేది ఏమి వాడనండి. ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మాత్రమే ఇస్తానన్నమాట. చూసారా ఎంత హెల్దీగా వచ్చాయో. బయట కొనే పని లేకుండా చక్కగా మన ఇంట్లోనే ఆర్గానిక్ గా పండించుకున్నవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఆకుకూరలు అయితే బయట కొనే పని లేకుండా మా ఇంట్లో వచ్చినవి మాకు సరిపోతాయండి. బచ్చల కూర అయితే ఎంత వచ్చిందనమాట. అలాగే ఈ మొక్కను చూసారు కదండి, ఇది వచ్చి చుక్క కూర అండి. ఈ చుక్క కూర కూడా ఒక కట్ట వరకు వచ్చిందనమాట. ఇదైతే వచ్చి ఒక్క మొక్కేనండి. చూసారా ఎంత హెల్దీగా వచ్చిందో, చాలా బాగుంది కదా. నేనైతే ఈ చుక్క కూరని కంప్లీట్ గా కోసేసాను అనమాట. మళ్ళీ చిగుర్లు వస్తాయి మంచిగా. చూసారు కదండి, 2 ఆకుకూరలు కలిపి ఎంత అయిందనమాట. ఇప్పుడు ఈ 2 ఆకుకూరలతో పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకొస్తాను. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకున్నానండి. ముక్కలు వేసేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, ఆ తర్వాత 2 టమాటోలను కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న 2 ఆకుకూరలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకున్నాను. ఫైనల్లో కొంచెం చింతపండు వేసుకున్నానండి. ఇప్పుడు అన్ని వేసేసుకున్నాం కదండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, పప్పు మంచిగా ఉడికిపోయింది అనమాట. ఎక్కువ వాటర్ నేనైతే యాడ్ చేయలేదండి, ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు బయటికి పొంగుతుంది కదా, అందుకని కరెక్ట్ గా వేసాను అనమాట. ఇప్పుడు ఈ పప్పులో తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని పప్పుని చక్కగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇందులో 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకుని వేసుకున్నానండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగు వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు చక్కగా ఫ్రై అయిపోయింది కదండి, పక్కన పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పులో వేసేసుకోవాలి. ఈ తాలింపు వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు పప్పు గనక కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు ఈ పప్పుని మరిగించుకోవాలండి. అప్పుడే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టి టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, పప్పు మరగటం స్టార్ట్ అయింది. ఇలా 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను కదా, చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.